గర్భస్రావాలు అవుతున్నవారు అధిక మాసంలో ఏం చెయ్యాలి? కొంతమందికి హ్యాబిచువల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు అంతేకాదు, అబార్షన్స్ ఒక్కటే కాదు, ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఏదైనా కావాలి అనేటువంటి కోరిక ఉన్నవాళ్ళు, అది ధర్మమైంది అయితే ఈ అధిక మాస వ్రతం చేయటం వలన అది పోయేటువంటి అవకాశం ఉంటుందిట. అయితే ఈ అధిక మాస వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? మామూలుగా మనం ఏం చెప్తూ ఉంటాం, ఆ కామ వైకోణ అంటూ ఉంటాం. ఆ కామ వైకోణ అంటే ఆషాఢమాసం, ఆ తర్వాత కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం అని సంవత్సరంలో 4 కోణాలుగా మనం చెప్తూ ఉంటాం. ఈ మాసాల్లో స్నాన దాన జపద హోమాలకి విశిష్టమైనటువంటిది. అయితే చాలామంది కార్తీక మాసం మాత్రమే స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తోంది, ఆషాఢ మాసంలో కూడా చెయ్యాలి అని, మాఘమాసంలో కూడా చెయ్యాలి అని, అదేవిధంగా వైశాఖ మాసంలో కూడా చెయ్యాలి అని మనకి శాస్త్రం నిర్దేశిస్తోంది. ఈ విషయాన్ని అందరూ గమనిస్తే చాలా మంచిది. అయితే ఇక్కడ అధిక మాసంలో ఎప్పుడు స్నానం చేయాలి, ఎవరిని ఏ రూపంలో భగవంతుణ్ణి పూజించాలి, ఏ విధంగా పూజించటం వలన ఇలా గర్భస్రావాలు అనేటువంటిది తప్పిపోతుంది. అయితే కేవలం గర్భస్రావాల గురించే కాదు, ఏదైనా కామ్యం కావాలి అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ అధిక మాస వ్రతాన్ని చేయటం వలన ఆ ఫలితాన్ని తప్పనిసరిగా కోటి రెట్లుగా పొందేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అయితే అధిక మాసం పాడ్యమి నుంచే ఈ వ్రతాన్ని వాళ్ళు ప్రారంభించాలి. అయితే దానికంటే ముందు రోజే, అంటే రేపటి నుంచే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించటం, నియమనిష్టలతో ఉండటం, నేల మీద పడుకోవడం, అంటే చాపేసుకుని పడుకోవడం, అన్యమైనటువంటి పదార్థాలు తినకపోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అయితే ఈ స్నానాలకి మనం ఆ కామ వైకోణ అని చెప్పుకున్నాం. అప్పుడు చేసే స్నానాలన్నీ కూడా ఎప్పుడు చేయాలి? అరుణోదయ కాలానికి స్నానం చేయాలి. అరుణోదయం అనేది మనకి ఎప్పుడవుతుంది? సూర్యోదయానికంటే ఇంచుమించుగా 3 గంటల ముందు నుంచి మనకి అరుణోదయ కాలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే 6 గంటలకి అవుతుందంటే రాత్రి అర్ధరాత్రి 3 గంటల నుంచి మనకి అరుణోదయ సమయం. అప్పటి నుంచి సూర్యోదయం లోపల నదీ స్నానం చేయాలి. నది దగ్గర లేనటువంటి వాళ్ళు బావి దగ్గర, ఇంటిలో బావి దగ్గర చేయొచ్చు. ఈ రోజుల్లో బావులు లేవు కాబట్టి బోరింగ్ దగ్గర చేయవచ్చు. అది వీలు కాకపోతే ఇంట్లో ఉండేటువంటి నీళ్లతో కూడా చేయవచ్చు. ఆషాఢ మాసంలో చన్నీళ్ళు స్నానం చేయడానికి ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఉక్కిపోతూ ఉంటుంది కాబట్టి చన్నీటితో కూడా స్నానం చేయటం అసాధ్యం ఎవరికి కాదు. స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత వ్రతం కోసం, వ్రతం ఎలా చెయ్యాలి అనేటువంటి దానికి ఇప్పుడు చుచాయిగా నేను చెప్తాను, తర్వాత వివరాలన్నీ మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అంటే ఎల్లుండే ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కలశ స్థాపన చేసి పురుషోత్తముడి విగ్రహాన్ని పెట్టుకోవాలిట. పురుషోత్తముడి విగ్రహాన్ని బంగారుది కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ పెట్టుకోవచ్చు. పురుషోత్తముడి విగ్రహాన్ని పెట్టుకొని పురుషోత్తముడికి లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా పెట్టుకుని పూజ చేయాలి. నిత్యం ఉదయం సాయంత్రం కూడా పూజ చేయాలి. ఏకభుక్తం కానీ లేదా నక్తం కానీ చేయవచ్చు. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం చేయటం. నక్తం అంటే సాయంత్రం పునఃపూజ చేసి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయటం. పగలంతా కూడా ఉపవసించి ఉండటం అనేటువంటిది. ఇలా తెల్లవారుజామున నదీ స్నానం కానీ ఇంట్లో కానీ నీటి స్నానం చేసి ఉదయాన్నే అర్చన చేసుకుని, ముఖ్యంగా గర్భస్రావాలు అవుతున్నటువంటి వాళ్ళైతే సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, గర్భరక్షాంబికా మంత్రాన్ని చదువుకోవడం, ఆ రోజు పూజ చేయటం. తర్వాత వీలైతే ఈ మాసం మొత్తంలో భాగవత పారాయణం చేస్తే చాలా మంచిది. హరివంశ పారాయణం చేస్తే చాలా మంచిది. అంటే సంతానం కోసం కాబట్టి ప్రత్యేకంగా హరివంశ పారాయణం చేయవచ్చు. లేదా కృష్ణ జననం చదవచ్చు, భాగవతం చదవచ్చు. కృష్ణ భాగవతం చదవటం వల్ల కూడా విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందట. ఈ నెల రోజులు ఏదో భాగవతాన్ని చదువుతారో వాళ్ళు తప్పనిసరిగా ఆ కృష్ణుడి అనుగ్రహానికి వాళ్ళు పాత్రలవుతారుట, గోలోక వాసులవుతారుట. ఏ దంపతులు ఈ వ్రతాన్ని నియమనిష్టలతో చేసి కృష్ణుణ్ణి ఆరాధిస్తారో తప్పకుండా ఆ కృష్ణుడే వాళ్ళకి సంతానాన్ని అనుగ్రహించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాలి. మామూలుగానే ఎలాంటి ప్రయత్నం లేకుండానే సహజంగానే సంతానం కలగటం అనేటువంటిది మనం అదృష్టంగా భావిస్తూ ఉంటాం. కానీ అది ఏమిటి అంటే, అదృష్టమేది అయినప్పటికీ కూడా
ఆ పుట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రుల పాప పుణ్యాల్ని అనుసరించి వాళ్ళు మంచివాళ్ళు గానో చెడ్డవాళ్ళు గానో ఉండడం లాంటిది ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఒక లోపం ఏర్పడిన తర్వాత భగవంతుడి కోసం దీక్షను చేసి ప్రార్థనలు చేసి ఆ తర్వాత ఎవరు సంతానాన్ని పొందుతారో, అంటే భగవద్ అనుగ్రహం వలన వచ్చినటువంటి సంతానం కాబట్టి అది తప్పకుండా వాళ్ళకి సత్సంతానంగా నిలిచిపోతుంది.